ప్రజా ప్రభుత్వంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో రంగపూర్ గ్రామంలో 27 మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల పట్టాలు అందించాలని అన్నారు. అయితే అనంతరం రాఘవపట్నంలో ఇంద్రమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశంలో పాల్గొన్నారు. పేదవారి ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తనను ఒక ఇంటి ఆడబిడ్డగా ఆదరించి చీర సారతో సత్కరించిన కుటుంబాలకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సరం పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేయబడినటువంటి గృహ ప్రవేశాలు ఈరోజు రాఘవపట్నంలో దాదాపుగా 30 ఇండ్ల వరకు చేసుకోవడం, మరి రాఘవపట్నం గ్రామ పంచాయతీ ఇప్పలగడ్డ రాఘవపట్నంలో ప్రజలతోటి ఇక్కడటువంటి వెనుకబడ్డ వర్గాలతోటి పేదలతోటి కూర్చొని సంపత్తి భోజనం చేయడం, గృహ ప్రవేశాలు చేయడం చాలా చాలా ఆనందం, జీవితంలో మర్చిపోలేనటువంటి ఆనందం. ఎందుకంటే ప్రజలకు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఫస్ట్ మరి కూడు గూడు గుడ్డ అని ఏదైతే అంటామో దాంట్లో ఈరోజు ఒక గూడు, ఒక నీడ అనేది మనం అందించడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో దాదాపుగా మొదటి విడతలో 4.5 లక్షలు, ఇప్పుడు నిన్నటి నుంచి మరి 2.5 లక్షలు ఈ సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. కొత్తగా రంగాపురంలో మరి ఒక 27 ఇల్లులు పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చినవి ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సందడిగా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ మరి గృహప్రవేశాలు చేసిన మన వాళ్ళందరూ కూడా ఆడబిడ్డల్లాగా నన్ను ఆదరించి ఏ ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో సారే సీర పెట్టి నన్ను అంటే వాళ్ళ ఇంటి ఆడపడుచుల్లాగా చేసుకున్నందుకు నిజంగా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాం, ఎంతో మందికి ఎన్నో చేస్తుంటాం, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పేదలు మరి నీడ లేకుండా ఇబ్బంది పడుతుంటే మనం ఒక నీడ కల్పిస్తే ఆ గూడులో ఉండి మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఇదే విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా ఆసిఫాబాద్లో జరిగిన సభ సందర్భంగా కోటీశ్వర్లు ఉన్న వాళ్ళకు ఏదో చేస్తే మనం ఇచ్చేది ఏది కూడా వాళ్ళకు లెక్క కాదు, కానీ పేద వాళ్ళకు చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు. వాళ్ళ గూడాలకు తండలకు ఊర్లకు పేర్లు కూడా పెట్టుకుంటారు. అది ఆదిలాబాద్ జిల్లాలో చాలా చూడడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆనందాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి మరి వెంటనే మన ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో ఇల్లు లేకుండా బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇల్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా 2000 ఇళ్లను కూడా సెలెక్షన్ చేస్తాం.